ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి ఈ 2 చీటీలలో ఒకటి తీసుకో. నువ్వు తీసిన చీటీలో ఏముందో అదే ఈ అమావాస్య గడిచిన క్షణమే నీకు నీ జీవితంలో నిజం చేస్తా అని బాబాగారు అంటున్నారండి. తల్లి, నీ ముందు 2 చీటీలను రాసి ఉంచాను. ఈ రెండింటిలో నీ మనసుకు ఏదైతే నచ్చుతుందో, ఏదైతే నీ మనసుకు ఆకట్టుకొని ఒక చీటీని తీయమని చెబుతుందో ఆ చీటీని మాత్రమే తీసుకోమ్మా. అందులో ఏం రాసి ఉందో నువ్వు కోరుకున్న విధంగా నీ కళ్ళ ముందు నేను ఉంచుతాను అని బాబాగారు చెబుతున్నారండి. బాబాగారు ఏది చెప్పినా అది భక్తుల మంచి కోసమే చెబుతారని అందరికీ తెలిసిన విషయమే. అది కూడా ఈ క్షణం మనం అనుభవిస్తున్న సమయానికి తగ్గట్టుగానే బాబాగారు అందించే సూచనలు, సలహాలు అందరికీ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అవి కూడా బాబాగారు ఏవి చెప్పినా మన జీవితంలో జరిగి తీరుతాయి. కాకపోతే కొందరికి వెంటనే జరగవచ్చు, మరికొందరికి కొద్దిగా ఆలస్యం కావచ్చు అంతే. కానీ తప్పకుండా బాబాగారు చెప్పే సందేశంలో ఎంతో నిజం దాగి ఉందండి. ఎంతోమంది జీవితాలలో నిరాశగా మనం కూర్చున్న సమయంలో బాబాగారు ఒక మంచి ప్రోత్సాహంతో ఎప్పుడూ కూడా మనల్ని కాపాడుతూనే ఉన్నారు. ఏదో ఒక విషయంలో బాబాగారు మనతో మాట్లాడుతున్నట్టు, మనం బాబాగారి నామస్మరణం చేస్తూ బ్రతుకుతున్నట్టు అది కేవలం ఆయన మనకు అందిస్తున్న అదృష్టమనే భావించాలి. బాబాగారితో ఎప్పుడూ కూడా మనం మాట్లాడుతూనే ఉంటాం. ఇలా బాబాగారితో ఎన్నో విషయాలు, ఎన్నో కష్టాలు, బాధలు, సంతోషాలు అన్నీ పంచుకుంటూనే ఉంటాం. బాబాగారు ఇచ్చే సందేశం ఎప్పుడైతే ఈ సందేశం మన కంట పడుతుందో ఆ క్షణం ఇది మన జీవితంలో నడుస్తుంది. కష్టాలకు బాబాగారు చెప్పేది అనుగుణంగా ఉన్నట్లయితే ఇది తప్పకుండా బాబాగారు నా కోసమే చెబుతున్నారు అని నీ మనసు చెబుతుంది. బాబాగారు నాకు అందిస్తున్న ఓదార్పు మాటలు అని నీ మనసు కనిపిస్తుంది. ఒక్కొక్కరు బాబాగారు చెప్పే సందేశం నిజమైతే బాగుంటుంది, నా జీవితంలో కూడా ఇంతటి సంతోషం వస్తుందా, ఎప్పుడైతే నేను ఈ 2 చీటీలలో ఒకటి తీసుకుంటానో ఈ రోజు బాబాగారు చెప్పిన విధంగా నా జీవితంలో కూడా జరుగుతుందా అని ఆలోచించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. అలా ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటావో ఆ సమయంలో అన్నీ కూడా మంచిగానే కనిపిస్తాయి, మంచే జరుగుతుంది. అంతేకాదు, ఎవరైతే ఈ సందేశాన్ని బాబాగారు నా కోసమే చెబుతున్నారు అని నమ్ముతారో 100% అది తప్పకుండా బాబాగారు జరిపి తీరుతారు వారి జీవితాలలో. కాబట్టి ఈ రోజు బాబాగారు అందిస్తున్న ఈ 2 చీటీలలో ఒకటి మనస్ఫూర్తిగా బాబాగారిని తలుచుకొని తీసుకోండి. నువ్వు తీసుకున్న చీటీలో ఏం రాసి ఉంటే, నువ్వు ఏదైతే అనుకున్నావో నీ మనసులో, ఆ చీటీని తీసుకునే ముందు అది నీ కళ్ళ ముందు ఉంచుతాను అని బాబాగారు చెబుతున్నారండి. ముందుగా ఎవరైతే మొదటి చీటీని అందుకున్నారో వారందరికీ బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం, తల్లి ఇప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో ఆ చీటీలో రాసి ఉంది, నీకు అదే జరుగుతుంది అని అంటున్నారండి. తల్లి, నువ్వు ఎప్పుడూ కూడా బాధపడవద్దు. ఇన్ని రోజులుగా నువ్వు కష్టపడింది ఒక వంతు మాత్రమే. రాబోయే సంతోషం నువ్వు గనక చూస్తే ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టమంతా నీళ్ళల్లా కరిగిపోతుంది. ఇంతవరకు నువ్వు అనుభవించిన కష్టాలు ఏ కర్మఫలంతో అయితే అనుభవించావో అవన్నీ ఇక దూరం కాబోతున్నాయి. ప్రతి క్షణం నువ్వు శ్రద్ధా సబూరితోనే బ్రతికావు. ఇంతవరకు నేను చెప్పిన విధంగానే నడుచుకుంటూ వచ్చావు. ఎంతటి కష్టం వచ్చినా సరే ఓపికతో ఎదురు చూస్తూనే ఉన్నావు. ఒక్కొక్కసారి తెలియకుండా నీలో నువ్వే కుమిలిపోయి కన్నీళ్లు కారుస్తున్నావు తల్లి. కానీ నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావు. అలా ఆలోచించడం కాదండి, అలా ఆలోచించడం అవసరమే లేదు. బాబాగారు తప్పకుండా చేస్తారు. మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తూ బాబాగారి మీద నమ్మకంతో మనలో మనం ఇలాంటి కష్టాలు ఎన్నైనా రాని మేము భరిస్తాము, బాబాగారు మనకు ఏదో మంచి చేస్తారు కాబట్టే
ఈరోజు ఇన్ని కష్టాలు ఇస్తున్నారు అని ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తామో తప్పకుండా ఆ కష్టం కూడా కంటికి కనబడకుండా చేస్తారు బాబాగారు. తల్లి, ఇంతవరకు నువ్వు అంతటి నమ్మకంతోనే ఉన్నావు కాబట్టి నువ్వు తీసుకున్న ఈ మొదటి చీటీలో ఏం రాసి ఉందో రాబోయే రోజులలో కూడా అది తప్పకుండా జరిగేలాగా నేను చేస్తాను. అంటే నీ జీవితంలో అదే విధంగా మారుస్తాను. ఇప్పుడు ఏ కష్టంతో అయితే నువ్వు బాధపడుతున్నావో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, నీ జీవితంలో అనుకోని సంఘటనలు జరిగాయో అవన్నీ నీకు తుడుచుకుపోయేలాగా చేస్తాను. అంతేకాదు, నువ్వు చేయాలి అనుకున్న పని ఆగిపోయి ఉంటే అది జరగలేదు అని నువ్వు నిరాశ చెంది ఉన్నావు కదా తల్లి, అది నీ జీవితంలో నీ చేతుల మీదుగా జరిపించేలాగా మారుస్తాను. అంతేకాదు, నీ జీవితంలో ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందే నువ్వు తలెత్తుకొని బ్రతికేలాగా చేస్తాను. నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థాయిలో ఉండేలాగా నేను నిలబెడతాను. నిన్ను అవమానించి నిన్ను దూరం చేసుకున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలాగా మారుస్తాను. నువ్వు చెయ్యలేను అన్న ఆ పనిని పూర్తి చేయడానికి నా సాయి శక్తిలా ప్రయత్నం చేస్తాను. నీకు అంతటి శక్తిని ప్రసాదిస్తాను. నువ్వు ప్రతిరోజు నా నామస్మరణంతో జీవించు. అంతేకాదు, ప్రతి గురువారం కూడా నా మందిరానికి వచ్చి నా దర్శన భాగ్యం పొంది నీకు తోచినంత సహాయం చేసి వెళ్ళమ్మా అని బాబాగారు అంటున్నారండి. నీ కష్టాలన్నీ దూరమయ్యే రోజులు ఇక వచ్చేశాయి. ఇన్ని రోజులుగా నేను అడుగుతున్న కష్టం తీరలేదు కదా బాబా అని అడుగుతున్నావు కదమ్మా, ఎప్పుడు తీరుతుంది బాబా అని ఎదురు చూస్తున్నావు. అది తప్పకుండా తీరే సమయం ఇప్పుడే ఆరంభమవుతుంది అని బాబాగారు అంటున్నారండి. నువ్వు ఏదైతే నీ జీవితంలో జరగాలి, నేను ఇది సాధించాలి అని కోరుకుంటూ ఈ మొదటి చీటీని తాకావో అందులో నేను ఇదే రాశానమ్మా అని బాబాగారు అంటున్నారండి. తప్పకుండా బాబాగారు చెప్పిన విధంగానే మన జీవితంలో మనం అనుకున్నది సాధించడానికి మన కృషితో పాటు బాబాగారి అండ తోడైతే తప్పకుండా మనం కూడా సాధించగలుగుతాము అని బాబాగారు మొదటి చీటీని తాకిన వారందరికీ ఈ సందేశాన్ని అందిస్తున్నారండి. ఇక ఎవరైతే రెండవ చీటీని తాకారో తల్లి, నువ్వు ఈ క్షణం ఈ రెండవ చీటిని తీసుకున్నావు కదూ, ఇందులో ఏం రాసి ఉందో ఇప్పుడు చెబుతాను వినమ్మా. తల్లి, నీ కష్టాలు 1, 2 కాదమ్మా. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టాలు అనేకంగా ఉన్నాయి. దానికి తోడు నీ అనారోగ్యం. ఆ అనారోగ్యం వల్లనే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కానీ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలు కానీ, అనారోగ్యంతో బాధపడుతున్న సమస్య కానీ ఇది నిరంతరం కాదు తల్లి. నువ్వు ఇంతకు ముందు ఎలా బ్రతుకుతూ ఉండేదానివో అదే ఉత్సాహంతో, అంతటి ఎనర్జీతో నువ్వు ముందుకు సాగుతావు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు నేను చెయ్యలేను బాబా, నేను ఇలాగే ఉండిపోవాలా, నేను మంచం మీదే కూర్చుని ఈ జీవితం అంతా బ్రతకాలా అని నువ్వు ప్రశ్న వేస్తే అది అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. నడవడానికి ప్రయత్నం చెయ్యి. తప్పకుండా నువ్వు నడుస్తావు, నా మందిరానికి వస్తావు. ఇంతకు ముందు నువ్వు ఎలా ఉండేదానివో రాబోయే రోజులలో కూడా అంతే సంతోషంగా నీ కుటుంబంతో జీవిస్తావు. అంతేకాకుండా నీ జీవితంలో ఎన్నో నష్టాలు, అవి ఒకరికి డబ్బులిచ్చి మోసపోవడం, లేదంటే వారి నుండి డబ్బు రాకుండా ఎన్నో అనార్థాలకు దారి తీయడం, ఇలాంటివి నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి నువ్వు చేసిన కొన్ని చిన్న తప్పుల వల్ల వాటిని సరిదిద్దుకోవటానికి నీకు అవకాశం ఇస్తున్నాను. నీ డబ్బులు నువ్వు దక్కించుకునే మార్గాన్ని నేను కల్పిస్తాను. అంటే నువ్వు ప్రతిసారి ఇతరులను ఎక్కువగా నమ్మడం వల్ల మోసపోవడం జరుగుతూ ఉంటుంది. తల్లి, ఎవరైనా ప్రేమగా పలకరిస్తే వారు నా ఆత్మీయులు, నా మనసుకి ఎంతో నచ్చిన వారులాగా నువ్వు భావించి వారిని హక్కున చేర్చుకుంటున్నావు. దానివల్ల కొన్ని అనార్థాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ మంచివాళ్ళు అనుకోవడం నీ మూర్ఖత్వమే అవుతుంది. అందరూ నీలా ఉండరు తల్లి. కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నీ భర్త నన్ను తీసుకెళ్తాడు, నేను మా ఆయనతో పాటు కలిసి చక్కగా జీవనం కొనసాగిస్తాను, చూస్తున్నావు కదా బాబా, తప్పకుండా అది నెరవేరుతుంది కదా బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి, అది తప్పకుండా నీ కల నిజం చేస్తాను తల్లి. అది ఈ చీటిలో రాసి ఉందమ్మా. నువ్వు తాకావు కాబట్టి వెంటనే అది జరిగి తీరుతుంది. నువ్వు ఏదైతే మనసులో అనుకుని ఈ చీటీని తాకావో అదే తప్పకుండా నెరవేరుతుంది. ఇంతకు ముందు నువ్వు ఎలాంటి స్థాయిలో ఉండేదానివో
దానికి 10 రెట్లు ఎక్కువగా నీ జీవితం బాగుండేలాగా నేను చేస్తాను. అంతేకాకుండా నీ జీవితంలో అన్నీ నువ్వు అనుకున్నట్టుగానే నువ్వు కోరుకున్న విధంగానే సాధించడానికి నీకు గొప్ప అవకాశాన్ని, అంతటి శక్తిని నీకు కల్పిస్తున్నాను. పూర్తిగా నీ జీవితం మారబోతుంది తల్లి అని బాబాగారు ఎవరైతే 2వ చీటీని తాకారో వారందరికీ బాబాగారు ఈ సందేశాన్ని ఇస్తున్నారండి. అంతేకాకుండా నా తల్లి ఒక్క క్షణం కూడా ఉద్యోగం లేదని ఎదురు చూస్తూ కూర్చుంది. ఎప్పుడూ కూడా అదే ధ్యాసలో అదే చింతలో బాధపడుతూ ఉంది. త్వరలో నీకు ఆ ఉద్యోగం దొరికేలాగా నీకు ఆ అవకాశాన్ని కల్పిస్తున్నాను. దాన్ని వినియోగించుకో తల్లి. సొంత ఇంటి కల నీకు నెరవేరేలాగా చేస్తాను. ఏ బిడ్డైతే సొంత ఇల్లు కట్టుకోవాలి, నా చేతుల మీద కట్టుకోవాలి అని ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉందో దానిని తప్పకుండా నేను నెరవేరుస్తాను. నీ సొంత ఇంటి కల నేను తప్పకుండా నెరవేరుస్తాను తల్లి. ఆ రోజు సాయి నామంతో నీ ఇంటిని గృహప్రవేశం చేసుకో తల్లి అని బాబాగారు అంటున్నారండి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో బిడ్డ పెళ్లి చేయలేకపోతున్న నా తల్లి, ఇది నా వల్ల కాదు బాబా, ఇది అవుతుందా, నా బిడ్డ పెళ్లి నేను చేయగలనా, నేను ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు నాకు డబ్బు అందుతుంది, నా బిడ్డ పెళ్లి ఎప్పుడు చేస్తాను అని దీనంగా ఎదురు చూస్తూ ఉంది. కానీ నీకు నీ బిడ్డకు మంచి భవిష్యత్తు ఉండాలనే నేను వెనకడుగు వేస్తున్నాను తల్లి. నీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలంటే ఒక మంచి సంబంధం ఉంది. అది అతి త్వరలో నీ కంట పడుతుంది. అది తప్పకుండా నీకు నీ బిడ్డకు నచ్చుతుంది. అప్పుడు వెంటనే లగ్నం పెట్టుకో తల్లి. మంచి రోజులు రాబోతున్నాయి. నీ బిడ్డకు సంబంధం కుదురుతుంది. తప్పకుండా దీన్ని స్వీకరిస్తావు అని బాబాగారు అంటున్నారండి. బాబాగారు చెప్పే ప్రతి ఒక్క సందేశం, దాని వెనుక ఉన్న పరమార్థం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంతేకాకుండా బాబాగారి మీద ఉన్న నమ్మకం ఎంత గొప్పది అంటే అది తప్పకుండా బాబాగారు తీరుస్తారు అన్న నమ్మకంతోటే భక్తులందరూ బ్రతుకుతారు. అది బాబాగారికి తెలుసు, భక్తులకు తెలుసు. కాబట్టి మనం కూడా బాబాగారు తప్పకుండా చేస్తారనే భావిస్తాం. మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.